రోజుకు 24 గంటలు కాదు. 25 గంటలు. భూమి భ్రమణం, చంద్రుడి ప్రభావం, భవిష్యత్తులో సమయ మార్పుల పూర్తి విశ్లేషణ. రోజుకు ఎన్ని గంటలు అని ఎవరికైనా అడిగితే వెంటనే 24 గంటలు అని సమాధానం చెబుతాం. కాని శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఈ సమాధానం మారే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా దూరమైన భవిష్యత్తులో మన భూమిపై ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దీని వెనుక గట్టి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మనకు ప్రస్తుతం 24 గంటల రోజును అనుసరించడం పూర్తిగా ప్రకృతి నిర్ణయం కాదు, కొంతవరకు మనం ఏర్పరుచుకున్న సమయ ప్రమాణం కూడా. సాధారణంగా ఒక రోజు అంటే భూమి తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి సూర్యుడు తిరిగి అదే స్థానంలో కనిపించడానికి పట్టే సమయాన్ని సోలార్ డే అంటారు. అదే మనం ఉపయోగించే 24 గంటల సమయం. అయితే ఖచ్చితంగా చూస్తే భూమి తన అక్షంపై తిరిగే సమయం సిడీరియల్ డే 23 గంటలు 56 నిమిషాలే ఉంటుంది. మిగిలిన కొన్ని నిమిషాలు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల కలిగే అదనపు కోణ మార్పుల వల్ల వస్తాయి. ఇక్కడ అసలు విషయానికి ఏమిటంటే ఈ భ్రమణం ఎప్పటికీ ఒకేలా ఉండదు. భూమి తిరిగే వేగం చాలా నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం చంద్రుడు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి సముద్రాల్లో అలలను టైడ్స్ సృష్టిస్తుంది. ఈ అలల వల్ల భూమి భ్రమణానికి వ్యతిరేక దిశలో ఒక రాపిడి టైడల్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. ఈ రాపిడి కారణంగా భూమి ప్రతి సంవత్సరం అతి సూక్ష్మంగా తన వేగాన్ని కోల్పోతుంది. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు, చాలా నెమ్మదిగా లక్షల కోట్ల సంవత్సరాల కాలంలో జరిగే ప్రక్రియ. ప్రస్తుతం ప్రతి శతాబ్దానికి దాదాపు 1.7 మిల్లీసెకన్ల వరకు రోజు వ్యవధి పెరుగుతోంది అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ చిన్న మార్పు మనకు గమనించలేనంత చిన్నదైనా కోట్ల సంవత్సరాల తర్వాత ఇది పెద్ద మార్పుగా మారుతుంది. శాస్త్రవేత్తలు ఈ మార్పులను ఎలా గుర్తిస్తారు అంటే అత్యంత ఖచ్చితమైన అటామిక్ క్లాక్లను ఉపయోగిస్తారు. ఇవి అతి చిన్న కాల మార్పులను కూడా గుర్తించగలవు. అదేవిధంగా ప్రాచీన కాలంలో జరిగిన సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాల సమయాలను ఇప్పటి గణనలతో పోల్చి భూమి భ్రమణంలో వచ్చిన మార్పులను అంచనా వేస్తున్నారు. ఈ వ్యత్యాసాలను సరిచేయడానికి కొన్నిసార్లు లీప్ సెకన్లు కూడా జోడిస్తారు. తద్వారా మన గడియార సమయం భూమి నిజమైన భ్రమణ సమయంతో సరిపోతుంది. భవిష్యత్తులో రోజు 25 గంటలకు మారడానికి ప్రధాన కారణం భూమి భ్రమణ వేగం మరింత తగ్గిపోవడం. ఈ ప్రక్రియకు దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని అంచనా. అంటే మన జీవితకాలంలో లేదా మన తరాల్లో ఈ మార్పు చూడటం అసాధ్యం. ఇది పూర్తిగా చాలా దూరమైన భవిష్యత్తుకు చెందిన విషయానికి. ఇంకా ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే భూమిపై జరిగే ఇతర మార్పులు కూడా భ్రమణంపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు మంచు కరగడం, గ్లేషియర్ మెల్టింగ్, భూగర్భ జలాల మార్పులు, భూమిలోపలి ద్రవ పదార్థాల కదలికలు వంటి అంశాలు భూమి ద్రవ్యరాశి పంపిణీని మార్చి భ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే పెద్ద భూకంపాలు కూడా స్వల్పంగా భూమి తిరిగే వేగాన్ని మార్చగలవు. ఇక చంద్రుడి పాత్ర గురించి చెప్పాలంటే చంద్రుడు క్రమంగా భూమి నుండి దూరమవుతున్నాడు. ప్రతి సంవత్సరం దాదాపు 3.8 సెంటీమీటర్ల దూరం పెరుగుతోంది. ఈ ప్రక్రియ కూడా భూమి భ్రమణంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల భూమి నెమ్మదిగా తిరుగుతూ రోజులు కొంచెం కొంచెంగా పొడవవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే 24 గంటలు 25 గంటలుగా మారడం అనేది ఇప్పుడే జరగబోయే విషయానికి కాదు, ఇది కోట్ల సంవత్సరాల తర్వాత జరిగే సహజ ప్రక్రియ. కాబట్టి మనం ఇప్పట్లో అదనపు గంట కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సారాంశంగా చెప్పాలంటే భూమి భ్రమణం స్థిరంగా ఉండదు, అది కాలానుగుణంగా మారుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ, సముద్ర అలలు, భూమి అంతర్గత మార్పులు ఇవన్నీ కలిసి భూమి రోజువారీ సమయాన్ని నెమ్మదిగా మార్చుతున్నాయి. భవిష్యత్తులో రోజు 25 గంటలకు చేరుకోవడం శాస్త్రీయంగా సాధ్యమే, కానీ అది మనకు కాదు, చాలా దూరమైన తరాలకు మాత్రమే అనుభవం అవుతుంది.